Hi everyone, welcome to Cricket Chat with Venkatesh. It was advantage India at the end of third day's play in the Oval Test. డెఫినెట్గా ఇండియా చాలా బెటర్ పొజిషన్లో ఉంది. ఈ వండర్ఫుల్ సిరీస్ బ్రహ్మాండమైన క్లైమాక్స్కి చేరుకుంది. సిరీస్ మొదటి నుంచి కూడా చాలా హోరాహోరీగా నువ్వా నేనా అంటూ సాగింది. అండ్ రేపు క్లైమాక్స్ చూడబోతున్నాం. మోస్ట్ ప్రాబ్లీ మ్యాచ్ 5th డేకి వెళ్ళే అవకాశం లేదు. రేపు అంటే 4th డే ఆఫ్ ది మ్యాచ్ రోజునే మనకి ఫలితం అటో ఇటో తేలిపోతుంది. మోస్ట్లీ ఇండియా వైపే ఎక్కువ ఈ మ్యాచ్ మొగ్గే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, బట్ స్టిల్ ఇండియా డెఫినెట్గా బెటర్ పొజిషన్లో ఉందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. సో ఇంగ్లాండ్కి ఇంకా 324 రన్స్ కావాలి. 9 వికెట్లు చేతిలో ఉన్న వాళ్ళకి. 9 అంటే యాక్చువల్లీ 8 అవుతాయి, ఎందుకంటే క్రిస్ వోక్స్ బ్యాటింగ్ చేయకపోవచ్చు కాబట్టి ఇండియాకి 8 లేదా 9 వికెట్లు అవసరం టు విన్ దిస్ మ్యాచ్, తమ స్కోర్ని డిఫెండ్ చేసుకోవడానికి. సో బ్రహ్మాండంగా రేపు సూపర్ సండే రోజున మనం ఎప్పుడు 3:30 అవుతుందని ఎదురు చూసే పరిస్థితి. సో రేపు ఏ పనులు పెట్టుకోకండి మీరు. రేపు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ టీవీ ఆర్ యువర్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ at 3:30 tomorrow afternoon. జైస్వాల్ సెంచరీ చేశాడు. అండ్ ఇండియాకి ఆ ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఎవరైతే మనకి లాస్ట్ టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్లో మనకి ఆ డ్రా సాధించి పెట్టారో వాళ్ళిద్దరు కూడా చెరొక హాఫ్ సెంచరీ చేశారు. ఇద్దరు కూడా 53 చేశారు. అవి కూడా చాలా క్రూషియల్ కాంట్రిబ్యూషన్స్. దాంతో ఇండియా ఒక పెద్ద స్కోర్ బోర్డు మీద పెట్టగలిగింది. మనం ఏమనుకున్నాం, 250 సరిపోద్దని నేను అనుకున్నాను. 250 అంటే 300 కూడా దాటారు, 350 కూడా దాటారు. 374 ఇంగ్లాండ్కి టార్గెట్గా పెట్టారు. 374 ఇస్ ఎ మ్యామత్ టార్గెట్. బట్ 374 చేంజ్ చేయడం ఇంగ్లాండ్కి కొత్త కాదు, ఇంగ్లాండ్లో కూడా కొత్త కాదు. మన ఇండియాకి అగేన్స్టే వాళ్ళు 3 ఏళ్ల క్రితం 2022లో బర్మింగ్హామ్ టెస్ట్లో ఇండియాకి అగేన్స్ట్గా 378 చేంజ్ చేశారు. బాస్బాల్ కొత్తలో అది బ్రహ్మాండంగా చేంజ్ చేశారు. థ్యాంక్స్ టు బేర్స్టో అండ్ అదర్స్. దే చేజ్ డౌన్ 378. ఇదే సిరీస్లో, ప్రస్తుత సిరీస్లోనే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో లీడ్స్లో కూడా అలాగే జరిగింది. ఇండియా ఇచ్చిన టార్గెట్ 371ని ఇంగ్లాండ్ ఈజీగానే చేజ్ డౌన్ చేసింది. సో 370 చేజ్ చేయడం అంత కష్టమేం కాదు. అది కాకుండా పిచ్ కూడా చాలా ఈజీ అయిపోయింది. మీకు ఫస్ట్ 2 days వికెట్లు టపటపా పడ్డాయి. బ్యాటింగ్ వాజ్ డిఫికల్ట్, బాల్ వాజ్ స్వింగింగ్ అండ్ సీమింగ్ లైక్ ఎనీథింగ్. థర్డ్ డే అలా లేదు. థర్డ్ డే మన వాళ్ళు కూడా హెవీ రోలర్ యూజ్ చేశారు. ఆ హెవీ రోలర్ యూజ్ చేసినప్పుడు పిచ్ మీద ఉన్న మాయిశ్చర్ కంప్లీట్గా పోయింది. అంతకుముందు ఆ తేమ కనిపించింది, తేమ లేదు. పిచ్ కలర్ కూడా మారిపోయింది. అంతకుముందు చాలా బ్రౌన్ కలర్లో కనిపించింది మనకి. పిచ్ కలర్ మారింది. బ్యాటింగ్ వాజ్ మచ్ ఈజియర్. ఈరోజు బాగా ఎండ కాసింది కూడా. సో బ్యాటింగ్ అంత ఈజీ, చాలా ఈజీ, ఫ్లాట్ వికెట్ అయిపోయిందని చెప్పాను. కానీ ఫస్ట్ 2 daysతో కంపేర్ చేస్తే థర్డ్ డే బ్యాటింగ్ వాజ్ మచ్ ఈజియర్. చాలా ఈజీగానే ఉంది. 9 వికెట్లు మాత్రమే పడ్డాయి థర్డ్ డే రోజున. నిన్న 15 వికెట్లు పడ్డా మనం చూసాం. బట్ స్టిల్ అంత ఈజీ ఏమీ కాదు బ్యాటింగ్. బట్ స్టిల్ ఇంగ్లాండ్ కనుక వాళ్ళకి ఉన్నారు కదా, వాళ్ళకి అలా ఆడగల ప్లేయర్స్ ఉన్నారు. బెన్ స్టోక్స్ లేడు. బెన్ స్టోక్స్ లేకపోయినా సరే వాళ్ళకి జో రూట్ ఉన్నాడు. బెన్ డకెట్ ఈస్ బ్యాటింగ్ ఆన్ 34 నాట్అవుట్. హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ ఎలాంటి బ్యాటింగ్ చేయగలరో మనకు తెలుసు. ఓలిపోప్ ఇప్పుడు యాక్టింగ్ కెప్టెన్ కూడా ఈజ్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. అండ్ దే హ్యావ్ డెప్త్ ఇన్ దర్ బ్యాటింగ్. మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా చూసాం వాళ్ళకి టెయిల్ ఎండర్స్ కూడా ఎంత బాగా ఆడతారనేది. సో ఇంగ్లాండ్ క్యాన్ చేజ్ ఇట్ డౌన్, బట్ అంత ఈజీ కాదు. పర్టికులర్లీ ది వే సిరాజ్ వాజ్ బౌలింగ్. 14 ఓవర్ల ఆట లాస్ట్లో ఇంగ్లాండ్కి ఇచ్చారు. 14 ఓవర్లో ఒక్క వికెట్ అయినా పడితే బాగుంటుంది. 2 వికెట్లు పడితే అద్భుతంగా ఉండేది. ఆ ఒక్క వికెట్ అయినా పడితే బాగుంటుంది అంటే వాళ్ళిద్దరు ఓపెనర్స్ మంచి స్టార్ట్ అందుకున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో లాగానే బెన్ డకెట్ అండ్ జాక్ రాలీ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. సిరాజ్కి న్యూ బాల్ బౌలింగ్ ఇవ్వలేదు. అదేంటో చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రసిద్ధ్ కృష్ణ స్టార్టెడ్ విత్ ఆకాష్ దీప్, కానీ సిరాజ్ ఫస్ట్ చేంజ్గా వచ్చి ఆఖరి ఓవర్, డేస్ లాస్ట్ ఓవర్లో ఆ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. 50 for 1 ఇంగ్లాండ్ ఆట మూసేసామని, చేజింగ్ 374. లాస్ట్ ఓవర్లో ఇంకొక బాల్ ఉంది అనగా మనకి క్రాలీ వికెట్ ఇచ్చాడు. క్లీన్ బౌల్డ్, ఒక యార్కర్తో బ్లాక్ హోల్ లెంత్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. అది కూడా డబుల్ బ్లఫ్. ఎందుకంటే ఆ డెలివరీకి ముందు
యశస్వి జైస్వాల్ని డీప్ స్క్వేర్లకి పంపించారు. అంటే ఒక బౌన్సర్ రాబోతుందని చెప్పి ఒక సంకేతం ఇచ్చారు. కానీ యాక్చువల్లీ ఈ బౌల్డ్ ఫుల్లర్ డెలివరీ యార్కర్, దానికి ప్రిపేర్డ్గా లేడు క్రాలీ. హీ వాజ్ ఆన్ హిస్ బ్యాక్ ఫుట్ వెయిటింగ్ ఫర్ ద బౌన్సర్. కానీ ఆ బుర్డీ కొట్టించి అతన్ని అవుట్ చేశాడు సిరాజ్. సో సిరాజ్ మియా మ్యాజిక్ మరొకసారి వర్కౌట్ అయింది. సో దానివల్ల లేకపోతే వాళ్ళు 50 నాట్అవుట్ ఉండుంటే పరిస్థితి కొంచెం వాళ్ళకి ఫేవర్గా ఉంటుందేమో అనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ మన ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా చూసారు ఎంత డేంజరస్. ది కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఇద్దరు కూడా చాలా క్విక్గా రన్స్ చేస్తారు, కౌంటర్ అటాక్ చేస్తారు. అలాంటిది క్రాలీ వికెట్ తీయడంతో ఇండియాకి డెఫినెట్గా అడ్వాంటేజ్ వచ్చింది. అండ్ 374 చేజ్ చేయడం అన్నిసార్లు ఈజీ కాదు. ఇక్కడ ఓవెల్లో మీకు 253, లాస్ట్ 100 yearsలో 253 వాజ్ హయ్యెస్ట్ స్కోర్ ఎవర్ చేజ్డ్ ఇన్ ఓవెల్. సో రికార్డ్స్ వేరే, పాత సంగతులు వేరే. ఇప్పుడు చేజ్ చేయడం అనేది ఇప్పుడు T20 టైప్ ఆఫ్ బ్యాటింగ్ వచ్చిన తర్వాత మీకు ఇప్పటి సంగతి వేరే. బట్ స్టిల్ 374 అంత ఈజీ ఏం కాబోదు. ఇండియా స్టార్టెడ్ ది డే వెరీ వెల్. ఎందుకంటే మనం నైట్ వాచ్మెన్, ఇంతకుముందు కూడా ఆకాశ్దీప్ నైట్ వాచ్మెన్గా వచ్చి నైట్లోనే అవుట్ అయిపోవడం అని చూసాం. కానీ ఈరోజు నైట్ వాచ్మెన్గా వచ్చిన ఆకాశ్దీప్ పగలు కూడా ఇంగ్లాండ్ బౌలర్లకి చుక్కలు చూపించాడు. 107 రన్స్ యాడ్ చేశాడు విత్ యశస్వి జైస్వాల్. యశస్వి జైస్వాల్ ప్లేడ్ సెకండ్ ఫిడిల్. ఆకాశ్దీప్ వాజ్ ది డామినెంట్ పార్ట్నర్. చాలా చాలా పాజిటివ్గా అగ్రెసివ్గా అతను బ్యాటింగ్ చేశాడు. ఆకాశ్దీప్ 66 అని కూడా అతను చేసి 66 అది అతనికి హయ్యెస్ట్ స్కోర్ ఇన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్, నాట్ ఇన్ టెస్ట్ క్రికెట్. టెస్ట్ క్రికెట్లో 33 అదో ఉంది మన రీసెంట్గా ఆస్ట్రేలియా టూర్లో చేసింది. దాన్ని దాటిపోయి ఈ స్కోర్ 66. అండ్ కౌంటర్ అటాకింగ్ స్టైల్లో అతను అందరు బౌలర్స్ మీద అటాక్ చేశాడు. సో మార్నింగ్ సెషన్ కంప్లీట్లీ బిలాంగ్ టు ఇండియా. ఆ సెషన్ చివరిలో మనకి ఎప్పుడు అది ఉండే ప్రాబ్లమే కదా, లంచ్ సమీపిస్తుండగా అతను అవుట్ అయ్యాడు. అండ్ శుభన్ గిల్ ఆల్సో స్టార్టెడ్ వెల్. సో యశస్వి జైస్వాల్ జస్ట్ అలౌడ్ ఆకాశ్దీప్ టు ప్లే దోస్ షాట్స్ అండ్ హీ ప్లేడ్ వెరీ వెరీ సాలిడ్లీ. సో యశస్వి అండ్ ఆకాశ్దీప్ నుంచి ఒక బోనస్ సెంచరీ పార్ట్నర్షిప్, ది ఓన్లీ సెంచరీ పార్ట్నర్షిప్ ఇన్ ది ఇన్నింగ్స్. ఆ సెంచరీ పార్ట్నర్షిప్ డెఫినెట్గా ఇంగ్లాండ్ని వెనక్కి నెట్టేసింది. సో మనం 250 సరిపోద్దేమో, 250 కంటే రాదేమో అనుకున్న టైంలో మనం ఇచ్చే టార్గెట్ సడన్లీ వర్ లుకింగ్ ఎట్ 300. అయితే లంచ్ విరామం తర్వాత, లంచ్కి ముందు శుభన్ గిల్ లుక్ వెరీ గుడ్. ఇప్పుడు బౌండరీలు కొట్టాడు, ఈ లుక్ వెరీ గుడ్ టచ్. ఎలాగైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా రన్అట్ అయ్యే ముందు చాలా మంచి టచ్లో కనిపించాడు, ఇక్కడ కూడా అలా కనిపించాడు. కానీ లంచ్ తర్వాత ఫస్ట్ బాల్కి అతను వాజ్ ట్రైంగ్ టు ఫ్లిక్ అండ్ ఈ మిస్డ్ ఇట్ అండ్ వాజ్ ఎల్బిడబ్ల్యూ. కొంచెం ఆ ఫస్ట్ బాల్ కొద్దిగా టైం తీసుకోవాల్సింది. కానీ స్టార్టింగ్లోనే కాస్త అగ్రెసివ్గా స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. అగ్రెసివ్గా ఆడాలని ఒక మూడ్లో వచ్చినట్టుగా ఉన్నాడు, కానీ అది వికటించింది. సో ఈ వాజ్ అవుట్ ఎల్బిడబ్ల్యూ అట్ క్యాట్కిన్సన్కి ఇమీడియట్లీ ఆఫ్టర్ లంచ్. అది పెద్ద సెట్ బ్యాక్ ఇండియా, చాలా చాలా పెద్ద సెట్ బ్యాక్. కరుణ్ నాయర్ ఎందుకనో అతను చాలా చాలా నర్వస్గా కనిపించాడు. ఎనీ మూమెంట్ అవుట్ అయ్యేటట్టుగా అనిపించాడు కరుణ్ నాయర్. ఫస్ట్ ఇన్నింగ్స్లో సాలిడ్గా ఆడిన ప్లేయర్, కానీ ఎందుకనో అతను సరిగ్గా ఏమాత్రం బాగా ఆడకపోవడం అనేది మనం చూసిన కరుణ్ నాయర్. ఏ మూమెంట్లో అయినా కొంచెం నిలబడుతున్న టైంలో అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ని అతను అంటే ఈ వాజ్ చాలా టెంటేటివ్గా ఉన్నాడు. ఎందుకంటే అతనికి తన కెరియర్ సంగతి ఏంటి, ఈ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్లో 50 చేశాను, మరి ఇండియాలో టెస్ట్ మ్యాచ్లు అయినప్పుడు ఆ కెరియర్ కొనసాగుతుంది లేదా, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు తరుణ్కి వస్తున్నారు అనేదో అతని మైండ్లో చాలా దేర్ సో మెనీ థింగ్స్. ఐ థింక్ అతను ఎన్ని టెస్ట్లో ఐ థింక్ ఈ ప్లేడ్ 4 టెస్ట్ మ్యాచెస్, బట్ స్కోర్ జస్ట్ 200 runs, 205 runs చేశాడు. వెరీ వెరీ యావరేజ్ పర్ఫార్మెన్స్. అండ్ అతను అవుట్ అయిపోవడంతో మళ్ళీ మనకి ప్రాబ్లంగా కనిపించింది. బట్ జడేజా ప్లేయింగ్ బ్యూటిఫుల్లీ. జడేజా ఉన్నంత వరకు మనకి ఈ సిరీస్లో ది వాజ్ గ్రేట్ బ్యాటింగ్ ఫామ్. 500 runs దాటాడు కూడా. సో 500 runs చేయడం జడేజా లాంటి ప్లేయర్ హూ బ్యాట్స్ ఎట్ నెంబర్ 6 ఆర్ బిలో దట్, ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. సో యశస్వి అండ్ జడేజా మధ్య వచ్చిన పార్టీ. బట్ యశస్వి కూడా సెంచరీ కంప్లీట్ చేస్తున్నాడు, సెకండ్ సెంచరీ ఇన్ దిస్ సిరీస్. ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు, మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు. చాలా అగ్రెసివ్గా ఆడాడు. మోస్ట్ ఆఫ్ ది రన్స్ హీ గాట్ ఆన్ ది ఆఫ్ సైడ్. ఎప్పుడు ఆఫ్ సైడ్లో వెరీ స్ట్రాంగ్ కదా, ఆఫ్ సైడ్లో బిహైండ్ ద వికెట్ ఎక్కువ అతనికి, బిహైండ్ స్క్వేర్ ఎక్కువ రన్స్ వస్తాయి. అదే మరొక అతని స్ట్రెంత్, అదే వీక్నెస్ అయింది. మళ్ళీ ఒక పెద్ద షాట్ కొట్టబోయాడు, బట్ హీ వాజ్ కాట్ డీప్ ఆన్ ది
డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ బౌండరీ. సో అతను 118 చేసి అవుట్ అయ్యాడు. జురెల్ అండ్ జడేజా మధ్య ఒక 50 రన్స్ పార్ట్నర్. జురెల్ బ్యాటెడ్ వెరీ వెరీ పాజిటివ్లీ, చాలా పాజిటివ్ బ్యాటింగ్ జురెల్ నుంచి. బట్ 36 చేసి జురెల్ కూడా అవుట్ అయిపోయాడు. సో ఇండియాకి పార్ట్నర్షిప్ సరిగ్గా రాలేదు. 50 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు, బట్ స్టిల్ ఫస్ట్ ఈరోజు మార్నింగ్ వచ్చిన పార్ట్నర్షిప్ తర్వాత మళ్ళీ అలాంటి పెద్ద పార్ట్నర్షిప్ రాకపోవడం అనేది చూసాం. బట్ స్టిల్ లీడ్ పెరుగుతూనే ఉంది. న్యూ బాల్ వచ్చింది. న్యూ బాల్ వచ్చిన తర్వాత జడేజా అవుట్. సో న్యూ బాల్కి డెఫినెట్గా తెలుసు. జడేజా అవుట్ అయిన వెంటనే సిరాజ్ కూడా అవుట్ అయిపోయాడు. బట్ ఆ టైంలో వాషింగ్టన్ సుందర్, ది హీరో ఆఫ్ ది లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అలాంగ్ విత్ జడేజా, హీ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. 4 సిక్స్లు కొట్టాడు. అంటే మామూలుగా వాషింగ్టన్ సుందర్ బ్లాకర్లా కనిపిస్తాడు, మనకు బ్లాక్ చేస్తాడు, బాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ అవసరం వాజ్ బ్యాటింగ్ విత్ ది లాస్ట్ మ్యాన్. ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కడే ఉన్నాడు ఈ మ్యాచ్లో. అయితే ఈ ఇన్నింగ్స్లో అతను ఈజ్ బ్యాటింగ్ అట్ నెంబర్ 9. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా అతను చివరిలో వచ్చేసరికి ఐ థింక్ హీ వాజ్ ది లాస్ట్ మ్యాన్ టు గెట్ అవుట్. సో ఇక్కడ కూడా అతను ఆ టైంలో సడన్గా బ్యాట్ జులిపించాడు అండ్ 4 సిక్సర్లు బాధిపారు. సో నేను అగ్రెసివ్గా గేర్లు మార్చి కూడా ఆడగలను, సిచ్యుయేషన్ బట్టి ఆడగలను అని చెప్పి పట్లెల్లి ఆ 4వ అతను కొట్టిన 6 టు గెట్ టు హిస్ 50, దట్ వాజ్ వండర్ఫుల్. సో వాషింగ్టన్ వన్స్ అగైన్ ప్రూవ్డ్ హిస్ బ్యాటింగ్ టాలెంట్. మరి బౌలింగ్లో కూడా ప్రూవ్ చేసుకోవాలి అతనికి ఛాన్స్ కనుక వస్తే. బట్ ఈ బ్యాటెడ్ బ్యూటిఫుల్. 53 చేసి మరొక పెద్ద షాట్ కొట్టబోయి అవుట్ అయ్యాడు. సో ఇండియా 396కి ఆల్అౌట్ అయింది. బట్ దే గేవ్ ఇంగ్లాండ్ ఎ వెరీ వెరీ స్టిఫ్ టార్గెట్ ఆఫ్ 374 రన్స్ టార్గెట్ ఇచ్చారు. సో క్రాలీ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఇండియా డెఫినెట్గా చాలా హ్యాపీగా, మన టీం ఈరోజు దే విల్ స్లీప్ హ్యాపీలీ. ఇంగ్లాండ్ చాలా వర్రీడ్గా ఉంటుంది. అంత ఈజీ కాకపోతే ప్రతిసారి 370 చేంజ్ చేయడం అంత ఈజీ ఏం కాదు. అట్లెళ్ళి వితౌట్ బెన్ స్టోక్స్, జో రూట్ని కనుక మీరు తొందరగా అవుట్ చేయగలిగితే ఐ థింక్ ఇండియా విల్ డెఫినెట్. టైం ఇక్కడ సమస్య ఏం కాదు. మనం 8 వికెట్లు తీయడానికి బౌల్ అంత టైం ఉంది, వాళ్ళు 324 రన్స్ చేయడానికి బౌల్ టైం ఉంది. 2 రోజులు ఆట మిగిలింది. వర్షం వచ్చినా సరే రేపు కొద్దిగా క్లౌడీ కండిషన్స్ ఉన్నాయి, అది కూడా ఇండియాకి కొంచెం అడ్వాంటేజ్ అవకాశం. పిచ్ మాత్రం చాలా ఫ్లాట్ అయిపోయింది. మనం WTC ఫైనల్ ఎలా చూసాం, ఫస్ట్ 2 days చాలా స్పైసీగా ఉన్న పిచ్, తర్వాత చాలా ఫ్లాట్ అయిపోయింది. ఈ పిచ్ కూడా ఫ్లాట్ అయినట్టు. ఈవెన్ మీకు అక్కడ చూస్తే బౌలర్ ఫుట్ మార్క్స్ రఫ్ కూడా క్రియేట్ కాలేదు, ఎందుకంటే గ్రాస్ ఎక్కువగా ఉంది కాబట్టి. గ్రాస్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు అంత రఫ్ క్రియేట్ కాదు. పిచ్ అలాంటి గ్రాసీ పిచ్ మీద పోను బ్యాటింగ్ ఈజీ అవుతుంది. ఒకవేళ ఆ గ్రాస్ కనుక బాగా మొదట్లో ఉన్నంత లైవ్లీగా లేకపోతే డెఫినెట్గా ఈజీ అవుతుంది. బ్యాటింగ్ విల్ బికమ్ మచ్ ఈజియర్ టుమారో, లైక్లీ టు బీ ఈజియర్. బట్ క్లౌడ్ కవర్ ఉంటే కనుక మనకి అది కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎనీవే అడ్వాంటేజ్ అయితే ఇండియాకు ఉంటుంది, ఇండియాకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ దాన్ని ఉపయోగించుకుంటారా మన వాళ్ళు? ఎలా టర్న్ అవుతుంది? సిరాజ్ ఎలాంటి బౌలింగ్ వేస్తే, ఆకాష్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ ఇలాగైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక స్టేజ్లో 92 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ తర్వాత ది వే అవర్ టీమ్ క్యామ్ బ్యాక్. అలాగే ఇక్కడ కూడా ఒక మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మనం చూసాం, 50 రన్స్ పార్ట్నర్షిప్ చూసాం. కానీ తర్వాత మన టీం కంబ్యాక్ అయ్యే అవకాశం నాకు అనిపిస్తుంది. ఈ లాస్ట్ మ్యాచ్ వదిలిపెట్టరు, ఎందుకంటే దిస్ ఇస్ ద లాస్ట్ ఇన్నింగ్స్. బౌలర్స్ కూడా మంచి ఎనర్జీతో బౌలింగ్ వేస్తారు. సో వాళ్ళు దే విల్ రన్ ఇన్ హార్డ్ అండ్ దే విల్ ట్రై టు గెట్ దట్ విక్టరీ. సో సిరీస్ డ్రా అవుతుంది రేపు. ఇండియా సిరీస్ డ్రా చేసుకుంటుంది, ఈ మ్యాచ్ గెలుస్తుందని చెప్పి నాకెందుకో చాలా గట్ ఫీల్ అయితే ఉంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.